మందుబాబులకు షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మద్యం ధరలు భారీగా పెంచేశారు. క్వార్టర్కి ₹10 వరకు ధర పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కాస్ట్లీ బ్రాండ్లపైన భారీగా ధరలు బాధనుంది. అన్ని బ్రాండ్లపైన మద్యం ధరలు పెంచాలని నిర్ణయించింది. అలాగే మద్యం షాపులకు మార్జిన్ను పెంచింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో మద్యం ధరలు పెంపు నిర్ణయంతో మందుబాబులను మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మందుబాబులకు షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. మద్యం ధరలు భారీగా పెంచేశారు. క్వార్టర్కి ₹10 వరకు ధర పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. కాస్ట్లీ బ్రాండ్లపైన భారీగా ధరలు బాధనుంది. అన్ని బ్రాండ్లపైన మద్యం ధరలు పెంచాలని నిర్ణయించింది. అలాగే మద్యం షాపులకు మార్జిన్ను పెంచింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు. ఇప్పుడేమో మద్యం ధరలు పెంపు నిర్ణయంతో మందుబాబులను మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం ప్రియులకు, ముఖ్యంగా మందుబాబులకు చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల విషయంలో మరొకసారి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. మద్యం ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపుల యజమానులకు మేలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదాయాన్ని పెంచి వాళ్ళకి దోచిపెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మందుబాబుల పైన భారం వేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం షాపుల్లో లభించేటువంటి అన్ని బ్రాండ్లకు సంబంధించి కేవలం ₹99 ఇచ్చేటువంటి ఒక 2-3 బ్రాండ్లు మినహా మిగిలినటువంటి అన్ని బ్రాండ్ల మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ ఎక్సైజ్ రిటైల్ ట్యాక్స్ పేరుతో అదనంగా ఈ ట్యాక్స్ ను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారులు అయితే ₹10 మించి బాటిల్ కి అదనంగా పడదని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఏ బ్రాండ్ మద్యం పైన ఎంత ధర పెరిగిందన్న అంశానికి సంబంధించి ఇంకా కొంత రావాల్సిన అవసరం ఉంది. సో వాస్తవానికి ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు మద్యం ధరలు నియంత్రిస్తామన్నారు. ఎన్నికల సభల్లో ధరలు తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి ధరల కంటే కూడా అదనంగా ఇప్పుడు ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మందుబాబులకి షాక్ ఇచ్చింది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మద్యం షాపుల్లో ఆధారంలో చేజిక్కించుకున్నారో ఆ మద్యం షాపులు యజమానులకు మేలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాతో ఒప్పందం చేసుకుని ఆహారాన్ని ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే మద్యం సేవించేటువంటి మద్యం ఇల్లు మందుబాబులు ఉంటారో వాళ్ళపైన భారం మోపాల నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.